వీక్షకులందరికీ నమస్కారం. ముఖ్యంగా రైతు సోదరులకు స్వాగతం. భారత వాతావరణ శాఖ, హైదరాబాద్ వాతావరణ కేంద్రం, చెన్నై వాతావరణ కేంద్రం, అమరావతి విపత్తు నిర్వహణ సంస్థ కీలక రిపోర్ట్స్ రిలీజ్ చేశాయి. ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్ కూడా కీలక నివేదికలు విడుదల చేశాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుఫాను తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ తీరం వైపుగా దూసుకొస్తా ఉంది. చెన్నైకి 430 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 390 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్న ఈ తీవ్ర తుఫాను గంటకి 4 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ ఉంది. ఇదే విధంగా మూమెంట్ కనుక ఉంటే తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత జిల్లాల్లో తీరం దాటే అవకాశం ఉంది. ఈ తుఫాను తీవ్ర వాయుగుండంగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. దీని ప్రభావంతో తమిళనాడులోని కోస్తా తీరం, ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య, కడప, సత్యసాయి, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో భారీ నుంచి కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. ఇక భారత వాతావరణ శాఖ రిపోర్ట్లో ఎలాంటి విషయాలు వెల్లడి చేసింది అనే విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమై నిదానంగా కదులుతున్న దిత్వా తుఫాను గంటకి 6 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో, కొన్ని సమయాల్లో గంటకి 4 కిలోమీటర్ల వేగంతో కదులుతుందని చెన్నై వాతావరణ కేంద్రం వివరించింది. చెన్నైకి 430, చెన్నైకి 500 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 420 కిలోమీటర్ల దూరంలో ప్రస్తుతం తాజాగా సవరించిన అంచనాల ప్రకారం అది కేంద్రీకృతమై ఉంది. నిదానంగా తీరానికి చేరువవుతా ఉంది. దీని ప్రభావంతో కోస్తాలో గంటకి 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో పెను గాలులు వేస్తున్నాయి. సముద్రంలో అలలు ఎగసి పడుతూ ఉన్నాయి. తుఫాను మార్గాన్ని సూచించే శాటిలైట్ విజువల్స్ కూడా, ఇమేజెస్ కూడా వాతావరణ శాఖ రిలీజ్ చేసింది. దీని ప్రభావంతో తమిళనాడులోని 9 జిల్లాల్లో ఇప్పటికే రెడ్ అలర్ట్ ప్రకటించారు. 18 నుంచి 25 సెంటీమీటర్ల వర్షపాతాలు నమోదయ్యే అవకాశం ఉంది. చాలా జిల్లాల్లో ఇప్పటికే వరదలు ముంచెత్తుతూ ఉన్నాయి. ఈ తుఫాను ప్రభావంతో శ్రీలంకలో వచ్చిన అతి భారీ వర్షాలు, వరదలకి 56 మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఇక ఆంధ్రప్రదేశ్లో ఈ తుఫాను ప్రభావం ఎలా ఉండబోతా ఉంది అనే దానికి సంబంధించి అమరావతి వాతావరణ కేంద్రం ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. దిత్వా తుఫాను ప్రభావంతో రాయలసీమ, దక్షిణ కోస్తాల్లో చలి తీవ్రత మరింత పెరిగింది. ఆదివారం పుదుచ్చేరి తీరానికి తుఫాను చేరే అవకాశం ఉంది. రేపు సాయంత్రానికి పుదుచ్చేరి సమీపానికి తుఫాను చేరే అవకాశం ఉంది. దిత్వా తుఫాను ప్రభావంతో రాయలసీమ, దక్షిణ కోస్తాలో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. ఆదివారం పుదుచ్చేరి తీరానికి తుఫాను చేరే అవకాశం ఉంది. ఇప్పటికే తుఫాను ప్రభావంతో శనివారం, ఆదివారం అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సోమవారం కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక ముఖ్యంగా నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే విపత్తు నిర్వహణ సంస్థ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఆయా జిల్లాల్లో అధికారులని హోంమంత్రి అలర్ట్ చేశారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశాలు నిర్వహించారు. కంట్రోల్ రూమ్స్ కూడా ఏర్పాటు చేశారు. అంటే తుఫాన్ని ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. ముఖ్యంగా ప్యాడీ హార్వెస్ట్ చేసే రైతులు, మొక్కజొన్న హార్వెస్ట్ చేసే రైతులు, ఇతర పంటలు నూర్పిడి చేసే రైతులు శనివారం, ఆదివారం, సోమవారం వాయిదా వేసుకోవాలి. ఇప్పటికే హార్వెస్టింగ్ చేసిన ధాన్యం ఉంటే కనుక తడవకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత రైతుల మీద ఉంది. ఇక ప్రకాశం, కడప, సత్యసాయి జిల్లాల్లో కూడా తుఫాను ప్రభావం కనిపించవచ్చు. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. అత్యవసర సేవలకు సిద్ధంగా ఉండాలని ఎన్డీఆర్ఎఫ్,
ఎస్డిఆర్ఎఫ్ బృందాలని రెడీగా ఉంచారు. ఏ క్షణంలో అవసరమైనా కూడా ఇమ్మీడియట్గా 1 గంటలో తరలించేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. ఇక తెలంగాణలో ఈ తుఫాను ప్రభావం ఎలా ఉండబోతోంది అనే దానికి సంబంధించి హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక రిపోర్ట్ విడుదల చేసింది. ఉత్తర మధ్య తెలంగాణలో చలి ఒక్కసారిగా పెరిగింది. 28వ తేదీ నుంచి 30వ తేదీ వరకు పలు జిల్లాల్లో చలి గాలులు వేగంగా వీచే అవకాశం ఉంది. రాత్రి ఉష్ణోగ్రతలు 9 డిగ్రీలకి పడిపోవచ్చు. హైదరాబాద్లో రాబోయే 2-3 రోజుల్లో టెంపరేచర్స్ 11 నుంచి 14 డిగ్రీస్ మధ్య టెంపరేచర్స్ నమోదవుతాయి. చాలా అతి తీవ్రమైన చలి. ఇక దిత్వా తుఫాను మార్గాన్ని బట్టి డిసెంబర్ 2 నుంచి 5వ తేదీ మధ్య దక్షిణ తూర్పు తెలంగాణలోని జిల్లాల్లో జల్లులు కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు అయితే పడే అవకాశాలు లేదు, కానీ చలి తీవ్రత పెరగటం, కొన్ని ప్రాంతాల్లో చిరు జల్లులు నమోదయ్యే అవకాశం ఉంది. శనివారం, ఆదివారంలో నాగర్ కర్నూలు, గద్వాల, నారాయణపేట, మహబూబ్నగర్, వనపర్తి ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు, ఏదైనా 1-2 ప్రాంతాల్లో మాత్రం భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక ఈ తుఫాను ప్రభావంతో రాబోయే డిసెంబర్ 2 నుంచి 5వ తేదీ వరకు తెలంగాణలో ఖమ్మం, మహబూబ్నగర్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, నల్గొండ, నాగర్ కర్నూలు, వనపర్తి, మహబూబ్నగర్ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు, వరంగల్, హన్మకొండ, జనగాం, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, జోగులాంబ గద్వాల, హైదరాబాద్, మేడ్చల్ల, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. మిగతా ప్రాంతాల్లో పొడి వాతావరణం కొనసాగుతుంది. రైతులు, ముఖ్యంగా మొక్కజొన్న హార్వెస్ట్ చేసే రైతులు, వరి ధాన్యం హార్వెస్ట్ చేసే రైతులు హార్వెస్టింగ్ వాయిదా వేసుకోవాలి. ఆల్రెడీ హార్వెస్టింగ్ చేసి ఉంటే కనుక తడవకుండా చూసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు కీలక సూచనలు జారీ చేశారు. ఇప్పటికే ఈ తుఫాను శ్రీలంకలో బీభత్సం సృష్టించింది. విపరీతమైన వర్షాలు నమోదవుతా ఉన్నాయి. శుక్రవారం సాయంత్రానికే ట్రికోమాలి వద్ద 40 కిలోమీటర్ల వేగంతో పెను గాలులు వీచాయి. బట్టికాలో కూడా 140 కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క తుఫాను కేంద్రీకృతమై పుదుచ్చేరి వైపుగా కదులుతూ ఉంది. ఇక తాజా అంచనాల ప్రకారం పుదుచ్చేరికి 380 కిలోమీటర్లు, చెన్నైకి 490 కిలోమీటర్ల దూరంలోకి ఇది వచ్చి చాలా నిదానంగా కదులుతూ ఉంది. దీంతోనే చాలా ప్రమాదం. ఇది తీవ్ర వాయుగుండంగా కూడా మారే అవకాశం ఉంది. శనివారం అర్ధరాత్రి కానీ, తెల్లవారుజామున ఆదివారం ఉదయాన్నే కానీ ఇది తమిళనాడు, ఆంధ్ర ప్రాంతాల్లో సరిహద్దును దాటే అవకాశం ఉంది. ఇది ఏ ప్రాంతంలో తీరాన్ని తాకపోతా ఉందనేది ఈరోజు సాయంత్రానికి కానీ, ఆదివారం ఉదయానికి కానీ క్లారిటీ రాబోతా ఉంది. ఉత్తర వాయువ్యంగా ప్రయాణం చేస్తూ ఉంది, కానీ ఇది ఏ క్షణంలోనైనా దశను మార్చుకోవచ్చు. ఈ తుఫాను తీవ్ర వాయుగుండంగా మారింది. ఇది తమిళనాడులో పుదుచ్చేరి వద్ద తీరం దాటుతుందా, లేదు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ మధ్యలో తీరాన్ని దాటుతా ఉందా అనేది ఈరోజు సాయంత్రానికి క్లారిటీ వస్తుంది. దీని ప్రభావంతో తమిళనాడులో, ఆంధ్రప్రదేశ్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా రైతు సోదరులు, హార్వెస్టింగ్ చేసేవారు పదే వ్యవసాయ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు, ధాన్యం తడవకుండా చూసుకోవాలి. ఇప్పటికే ధాన్యం ధరలు దారుణంగా ఉన్నాయి, అమ్ముకోవడానికి ఇబ్బంది అవుతా ఉంది. ధాన్యం తడిస్తే మాత్రం ఇబ్బంది పడే అవకాశం ఉంది. రాబోయే కొద్ది గంటల్లో తుఫాను ప్రభావంతో ఏ జిల్లాల్లో వర్షాలు ఎంత నమోదు కాబోతా ఉన్నాయనే వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.